Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881 96666. బాగా ట్రెండింగ్లో ఉన్నారు. మీరు ఎక్కడ చూసినా సరే, ఏ షార్ట్ చూసినా మీరే కనిపిస్తున్నారు. చాలా మంది మిమ్మల్ని జూనియర్ శ్రీదేవి, జూనియర్ సౌందర్య అంటున్నారు. సౌందర్య గారు అంటే బాగా ఇష్టం అని చెప్పారు. చాలా. ఇప్పుడు ఎన్నో సినిమాల్లోకి వచ్చేది ఏమైనా ఉందా మీరు? టిక్టాక్లోంచి యూట్యూబ్లోకి వచ్చారు. టిక్టాక్ బ్యాన్ అవ్వగానే నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. భారతి గారికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ఇప్పుడు వరకు? పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి, అట్లాగే కొన్ని నెగిటివ్ కూడా వస్తున్నాయి. అవి ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు ఏమని అంటున్నారు? పబ్లిసిటీ కోసం సెల్ఫ్గా చేసిన కమెంట్స్కి నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాను. అంటే కొంతమంది ఏమంటున్నారంటే యాక్సిడెంట్ అయింది కదా మీకు, సో యాక్సిడెంట్ తర్వాత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ట్రెడిషనల్గా అయ్యారు, కొన్ని ఇష్యూలు ఉన్నాయి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ, అందాల అపరంజి బొమ్మ, 16 అణాల తెలుగింటి అమ్మాయి మనతో ఉన్నారు. ట్రెండింగ్ యూట్యూబర్ ఎంబీసీ వ్లాగ్స్ భారతి గారు. సో చాలా క్వశ్చన్లు ఉన్నాయి ఆవిడ గురించి ఆడడానికి, మనకి చాలా ఉన్నాయి. అవన్నీ ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి ఇంటర్వ్యూలోకి వెళ్దాం. హాయ్ అండి. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నాను. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తారండి? ప్రజెంట్ నేను న్యూస్ ప్రజెంటర్ అండి. బాగా ట్రెండింగ్లో ఉన్నారు. మీరు ఎక్కడ చూసినా సరే, ఏ షార్ట్ చూసినా మీరే కనిపిస్తున్నారు ఫుల్గా. అసలు మీకు ఏమనిపిస్తుంది దీని గురించి? ట్రెండింగ్గా ఉంటున్నారండి, వేరే వాళ్ళు చెప్తే కానీ తెలియట్లేదు, బట్ వినటానికి చాలా హ్యాపీగా ఉంది. కొంతమంది ఏమంటున్నారంటే మీరు అన్నీ శారీస్లోనే చేస్తున్నారు కదా, సో ఇది పబ్లిసిటీ గురించి, అంతా పాజిటివ్గా రావడం గురించి ఇట్లా చేస్తున్నారా అని అడుగుతున్నారు కొంతమంది. అలా అనుకుంటే ఇంటర్వ్యూస్ అన్నీ నాకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ అయ్యాయి. నా టిక్టాక్ వీడియోస్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నావి ఇలానే ఉన్నాయి. అండ్ నాకు అకేషన్ని బట్టి నాకు శారీస్ కట్టుకోవడం ఇష్టం కాబట్టి శారీస్ కట్టుకుంటున్నాను, అంతే తప్పితే నేను ఈ డ్రెస్సెస్ వేసుకోను, అవి వేసుకోనని నేను చెప్పను. నేను జీన్సెస్ వేసుకుంటాను, అకేషన్కి సంబంధించి నేను రెడీ అవుతాను, అంతేకాని అందరి ముందు ఖచ్చితంగా శారీయే కట్టుకోవాలనేది అయితే రూల్ లాగైతే నేను పెట్టుకోలేదు. నా వీడియోస్ మీరు ఒకసారి రీచెక్ చేసినట్టయితే శారీస్లోనూ ఉంటాయి, జీన్సెస్లోనూ ఉంటాయి, డ్రెస్సెస్లోనూ ఉంటాయి. చాలామంది మిమ్మల్ని జూనియర్ శ్రీదేవి, జూనియర్ సౌందర్య అంటున్నారు. ఆ కాంప్లిమెంట్ మీరు ఎట్లా తీసుకుంటున్నారు? అవి చాలా పెద్ద మాటలండి. నేనైతే అవి అంటే వాళ్ళు అంటుంటే తీసుకోవడానికి యాక్సెప్ట్, బట్ నేను దానికైతే అర్హురాలని అయితే కాదు. ట్రెడిషనల్గా ఉంటాను అని అంటే ఒప్పుకుంటాను, బట్ పెద్ద వాళ్ళతో పోలిస్తానంటే మాత్రం ఐ ఫీల్ హ్యాపీ, బట్ నేనైతే ఆ స్టేజ్ అయితే కాదు నాది. అంటే చాలామంది మీకు ట్యాగ్లు ఇచ్చేసారు, జూనియర్ శ్రీదేవి, జూనియర్ సౌందర్య. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఏమన్నా ట్రెండింగ్ సాంప్రదాయబద్ధంగా ఏమన్నా సినిమాలు తీయాలంటే ఈవెన్ అప్రోచ్ అవ్వచ్చు అని మీ కామెంట్లో మొత్తం అందరూ అట్లా పెడుతున్నారండి మొత్తం. ఓకే, అవి చూసినప్పుడు మీరు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? మొత్తం అలా ఏం లేదండి, అదే చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్ తీసుకోవడమే తప్పితే ఆ స్టేజ్ అయితే నాదైతే కాదు. నా అంతటా మా అమ్మ నేర్పించినట్టుగా జస్ట్ ట్రెడిషనల్గా కనిపిస్తాను అంతే. సినిమాలు చూస్తుంటారా? తక్కువ. ఏ హీరో అంటే ఇష్టం? హీరో అంటూ ఎవరు లేరండి, హీరోయిన్స్లో మాత్రం సౌందర్య గారు బాగా ఇష్టం. అంటే నేను రీసెంట్గా కొంతమంది నాకు పంపించారు, మీకు ఇంటర్వ్యూ చేస్తా అంటే కొన్ని క్వశ్చన్లు పంపించారు. ఓకే. తెలుగు సినిమాలు ఎక్కువ చూడరు, హీరోలు అంటే ఇష్టం లేదు, మరి తెలుగు పాటలకి ఎక్కువ వీడియోలు చేస్తారు. హీరోలు అంటే ఇష్టం లేదని ఏం చెప్పలేదే. నాకు పంపించారు కొంతమంది క్వశ్చన్లు పంపించారు అట్లాగా. క్వశ్చన్స్ మీకు పంపించారు, బట్ హీరోస్ ఎవరు ఇష్టం లేరని నేను చెప్పలేదండి. అందరు మూవీస్ నేను చూస్తాను. థియేటర్కి వెళ్ళి చూస్తారా మీరు సినిమాలు? థియేటర్స్కి చాలా తక్కువ. చిన్నప్పుడు నాన్నగారు ఎక్కువ తీసుకెళ్లేవాళ్ళు. అంటే లైక్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, మనం పుట్టిన టైంలో మనం ఎక్కువ ఏ మూవీస్ అయితే చూస్తామో వాళ్ళని ఎక్కువ లైక్ చేస్తూ ఉంటాం. నాది కూడా అదే, నాన్నగారు తీసుకెళ్ళిన మూవీస్ అవన్నీ చిన్నప్పుడు ప్రతి మూవీ ఏదొస్తే అది తీసుకెళ్లే వాళ్ళు. పెద్దగా అయిన తర్వాత కూడా తక్కువైపోయింది, యాక్చువల్లీ చాలా తక్కువైపోయింది, వెళ్ళటం తక్కువ. ఇప్పుడు సౌందర్య గారు అంటే బాగా ఇష్టం అని చెప్పారు. చాలా. ఆవిడ ఏ మూవీ బాగా ఇష్టం మీకు? రాజా అంటే జస్ట్ పేరుకి మాత్రం చెప్పాలంటే 1 ఆఫ్ అని అది చెప్పొచ్చు, అన్నీ బాగుంటాయి. ఒక డైలాగ్ ఒకటి మీ నోట్ అంటే అవుట్ డైలాగ్ వినాలనుకుంటున్నారు ఆడియన్స్? డైలాగ్స్ నేను అంత క్యాచ్ చేయలేనండి. ఏదైనా చిన్నది ఏదైనా? లేదు, చిన్నది కూడా నేను చేయలేను. ఓకే. లేదు, ఆవిడ డైలాగ్స్ ఆవిడకే యాక్ట్ అవుతాయి. అంటే ఎంతమంది చేసినప్పటికీ ఆ కళ కానీ, ఆ స్పాంటినిటీ కానీ, ఆ కళ్ళు తిప్పడం, ఆ మూతి చిన్న వంకర ఉంటుంది ఆవిడకి మూతి దగ్గర, ఆ అందం అసలు ఎవరికి రాదు. మీరు రీసెంట్గా బోనాల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు, దాని రెస్పాన్స్ బాగా వస్తుంది, దాని గురించి మీరు? యాక్చువల్లీ బోనాల్ సాంగ్ అని బోనాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి,
సడన్గా వచ్చింది మాకు ఈ థాట్ చేద్దాము అని చెప్పేసి. సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారండి నా యూట్యూబ్ ఛానల్కి. రీల్స్ పెడుతున్నాను. సో 1 year అయింది నేను స్టార్ట్ చేసినప్పటికీ యూట్యూబ్. 3 months నుంచి నేను వీడియో స్టార్ట్ చేశాను. రీల్స్ ఏవైతే షార్ట్స్ అవి అప్లోడ్ చేయటం. ఆల్మోస్ట్ నాకు 35,000 మెంబర్స్ నాకు 1 monthలోనే వచ్చారు. అది చాలా గ్రేట్ అనిపించింది నాకు సెల్ఫ్గా. సో ఒక్కసారి ఏదన్నా కొంచెం మంచి ప్రోడక్ట్ అలా చేద్దాము అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. ఫస్ట్ సాంగ్ ఏదైతే ఉందో అమ్మవారితో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి బోనాలు సాంగ్ అనుకున్నాము. అనుకున్నప్పుడే ఇంకా ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది అని చెప్పేసి ఒకసారి దాంట్లోకి దిగితే కానీ తెలియలేదు. అంటే నాకు ఎవరితోనూ కాంటాక్ట్స్ చాలా తక్కువ. ఆఫీస్కి వచ్చామా, వర్క్ చూసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా అన్నట్టు. ఈవెంట్స్కి చాలా తక్కువ అండి. నాకు ఎవరైతే క్లోజెస్ట్ ఉంటారో వాళ్ళు పిలిస్తే కనుక ఖచ్చితంగా నేను వెళ్తాను. లైక్ అక్క అని పిలిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఈవెంట్స్ ఇట్లా చేసినప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం అయిన వాళ్ళతో మాత్రం నేను మంచి మాట్లాడతాను. అంటే దీనికి ఇబ్బంది పడ్డాను బాగా, ఎవరు తెలియదు అని అన్నారు కదా. అంటే ఈ ఫోక్ ఇదంతా ఫోక్ సెట్ ఉంటుంది కదండి. అమ్మవారి సాంగ్స్ అంటే ఈ సెట్ వాళ్ళు ఎవరు, కొరియోగ్రాఫర్స్ ఎవరు, డాన్సర్స్ ఎవరు, డిఓపి ఎవరు, ఇవన్నీ అసలు నిల్ నాలెడ్జ్ నాకు. అంటే మన న్యూస్ ఫీల్డ్కి ఈ ఫీల్డ్కి చాలా డ్రాస్టిక్ చేంజ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరిని నా యూట్యూబ్ ఛానల్కి థంబ్నైల్స్ చేయించి చైతన్య గారిని కాంటాక్ట్ అయితే ఆయన ఒకళ్ళ నెంబర్ ఇచ్చారు. వాళ్ళ దగ్గర నుంచి లిరిక్ రాసే వాళ్ళని. సో నేను వీడియోస్ చూస్తుంటే ఒక అమ్మాయిది బాగా నచ్చి నేను ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేశాను. ఆ అమ్మాయి ఎట్లనో కాంటాక్ట్ అయ్యింది. పాపం నా గురించి కరీంనగర్ దగ్గర నుంచి వచ్చి ఇక్కడ పాడారు. అండ్ అలాగే మ్యూజిక్ ట్రాక్ వచ్చేసి నవీన్ జే గారు అని చెప్పేసి ఇక్కడ అమీర్పేటలో వారి స్టూడియో ఉంది. సో ఆయన ఒక మాట అడిగాను, నాకు కొంచెం నాకు నేనే చేసుకుంటున్నానండి, కొంచెం త్వరగా సాంగ్ కావాలి అని చెప్పేసి అనగానే నేను చేస్తానండి అని చెప్పేసి వారు కూడా చాలా తొందరగా క్విక్గా రెస్పాండ్ అయ్యి నాకు చేసి ఇచ్చారు. అండ్ అలాగే జానులిరి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఫోక్ సాంగ్. ఆవిడ అంత బిజీ స్కెడ్యూల్లో కూడా అంటే ఆ అమ్మాయి ఏంటంటే అమ్మాయి పడే బాధలు, లైక్ అమ్మాయి సింగిల్గా చేస్తుందంటే షీ విల్ సపోర్ట్ అన్నట్టుగా, అక్క మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు కదా, ఐ విల్ సపోర్ట్ యూ అని చెప్పేసి వాళ్ళ ట్రూప్ అసలు నాకు సాంగ్ మొత్తంలో చాలా చాలా హెల్ప్ చేశారు. కొంచెం సెట్ వేసే దగ్గర నాకు కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఆ టైంలో వాళ్ళ ట్రూప్ టోటల్గా డాన్సర్స్ అన్ని వీళ్ళు అంటే కొంతమంది ఎలా ఉంటారంటే లైక్ మనకేం పట్టింది, వాళ్ళు చేస్తే మేము వచ్చి డ్యాన్స్ చేస్తామని చెప్పేసి లైట్ తీసుకుంటారు. లేదు, ప్రతి ఒక్కళ్ళు అక్క అక్క అనుకుంటూ చాలా బాగా నాకు సపోర్ట్ చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మా వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు యాక్చువల్లీ దే ఫుల్ బిజీ. ఎందుకంటే ఫ్యామిలీ ఫంక్షన్స్కి కూడా కొన్నిసార్లు వాళ్ళు అటెండ్ అవ్వలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. బట్ నేను ఒక్క మాట అడగంగానే మా ఫ్యామిలీ అంతా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎందుకంటే వర్షం, ఎండ ఇవన్నీ తట్టుకొని నాకు బాగా హెల్ప్ చేశారు. అట్లా సాంగ్ అయితే బాగా వచ్చింది. ఇప్పుడు మీరే ప్రొడ్యూసరా లేకపోతే మీ క్రేజ్ వాడుకుని వేరే ఎవరైనా ప్రొడ్యూసర్గా తీసుకున్నారు? లేదండి, ఏదైనా నా అంతటి నేనే చేసుకుంటాను. ఓకే, అన్ని డబ్బులు ఉన్నాయి మీ దగ్గర అయితే? సినిమా తీసే చిన్న సాంగ్ చేయడానికి అన్ని డబ్బులు ఎందుకండి? అంటే ఎవరు పరిచయం లేదంటూనే మంచి సాంగ్ తీశారు మీరు. పరిచయం అంటే ఇన్ని సంవత్సరాలుగా కష్టపడి దేనికో దానికి ఇన్వెస్ట్ చేస్తాం ఖచ్చితంగా. సో నా అంతటిగా నాకు యూట్యూబ్లో పెరిగిన దానికి లిటరల్లీ నేను చాలా షాక్ అయ్యాను. ఇంతమంది ఆదరిస్తున్నప్పుడు వై డోంట్ బి ట్రై అన్నట్టుగా ట్రై చేశాను. ఇప్పుడు మంత్లీ ఎంత వస్తుంది యూట్యూబ్ నుంచి ఇన్కమ్? నాకు మానిటైజేషన్ అయ్యి కూడా 3 months అవుతుంది అంతే. ఫస్ట్ ఎంత తీసుకున్నారు మీకు? ఫస్ట్ ఏం లేదండి, ఇంకా అవ్వలేదు. నాకు మొన్నే 20,000 సంథింగ్ ఎంతో పడింది అంతే. ఎన్నో సినిమాలోకి వచ్చేది ఏమైనా ఉందా మీరు? అంటే ఒకటి అయితే ఆపర్చునిటీ ఉందండి, ఇంకా స్టిల్ వాళ్ళు డేట్స్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ అవుతే మాత్రం అందులో కనిపిస్తాను. అంటే పెద్దవాళ్ళ భారీ తరగా? లేదండి, అదంతా ఇంకా ప్రాసెస్ పెద్దగా వాళ్ళు నాతో ఏం షేర్ చేయలేదు. నన్ను అప్రోచ్ అయ్యారు, దట్ ఐ ఫీల్ గుడ్. అంటే హీరోయిన్గా అయినా చేయాలని ఉందా? లేదండి, మెయిన్ లీడే, బట్ హీరోయిన్ అని చెప్పను. మూవీలో ఒక మెయిన్ లీడ్, టోటల్గా మూవీ అంతా ఉంటాను. టిక్ టాక్ చేశారు మీరు ఫస్ట్? అవునండి. టిక్ టాక్ లోంచి యూట్యూబ్లోకి వచ్చారు? అవును. అంటే అందరూ వస్తున్నారు టిక్ టాక్ బ్యాన్ అవగానే యూట్యూబ్లోకి వచ్చారు అందరూ, మీరు కూడా అట్లాగే? ఇంట్రెస్ట్ లేదు, టిక్ టాక్ బ్యాన్ అవ్వగానే నాకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో నాకు ఆ ప్రాసెస్ అవన్నీ తెలీదు. లిటరల్లీ ఇప్పటికీ కాస్త డౌట్గానే ఏదైనా ప్రాసెస్ చేయాలంటే చేస్తాను. ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసేదాన్ని. లాస్ట్ ఇయర్ ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా ఓపెన్ చేశాను. నాకు అందరిలాగా వీడియోస్ చేయడం కాస్త కష్టం. ఇక్కడ ఉన్నాను ఇది అని చేయటము అవన్నీ కాస్త నాకు కష్టంగా అనిపించి మానేశాను.
మానేసిన తర్వాత మా అన్నయ్య మ్యారేజ్ వీడియో ఒకటి అప్లోడ్ చేయగానే ఫస్ట్ వీడియో నేను అదే యూట్యూబ్ వీడియో ఓకే ఫస్ట్ వీడియోనే 90K or 80K వరకు వెళ్ళిపోయింది. చాలామంది అన్నారు బాగా వెళ్తుంది ఇది, ఇంకా అప్లోడ్ చేస్తే బాగా అవుతుంది అని చెప్పేసి అన్నారు. కానీ ఇంకా టైం కుదరక మన న్యూస్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. ఇంకా పెద్దగా పట్టించుకోరు, ఇంటికి వెళ్ళేసరికి నైట్ అయిపోవటం, ఇంట్లోనే ఉండిపోతాం కాబట్టి దాన్ని కొంచెం పక్కకు పెట్టాను. ఈ మధ్యన ఇందులో వీడియోస్ కూడా అందులో అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి, అట్లా కొన్ని నెగిటివ్ కూడా వస్తున్నాయి కొన్ని. అవి ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు ఏమని అంటున్నారు, ఎందుకు అప్లోడ్ చేయడం ఏంటి అని? నా దృష్టిలో ఇప్పటి వరకు అయితే లేవండి, బ్యాడ్ కమెంట్స్ అయితే ఏం లేవు, అంతా గుడ్గానే వెళ్తుంది. కాకపోతే కొంతమందికి నేనెవరో తెలీదు, అది అంతకు మించి బ్యాడ్ కమెంట్స్ అయితే ఇప్పటి వరకు అయితే నేనేం ఫేస్ చేయలేదు. 1-2 జరిగినప్పుడు పబ్లిసిటీ కోసం సెల్ఫ్గా చేసిన కమెంట్స్కి నేను సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇమీడియట్గా ఎల్బీ నగర్ రాచకొండ పిఎస్లో ప్రవీణ్ సార్ అండ్ రవి సార్ అని ఉంటారు. ఆ సార్ వాళ్ళిద్దరు టేక్అవుట్ చేసి ఇమీడియట్గా నాకు రెస్పాండ్ ఇచ్చి చెప్పారనమాట. లైక్ ఒక 2-3 టైమ్స్ మనం ఒక కంప్లైంట్ గురించి వెళ్తే వర్క్లో ఉండి కొంతమంది హెక్టిక్లో ఉంటారు, బిజీగా ఉంటారు. అలాంటప్పుడు మనం ఊరికి వెళ్ళి మా కేసు ఏమైంది అని చెప్పేసి అడగలేము. బట్ ఒక ఆడపిల్లకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. నాకైతే వాళ్ళు వేరే వాళ్ళ సంగతి మేబీ నాకే రెస్పాండ్ అయ్యారంటే నేను ఒక మీడియా పర్సన్ కాదు, ఒక సెలబ్రిటీని కాదు, ఏమీ కాదు. ఒక యాంకర్ అని మీకు నాకు తెలుసు, నా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి తెలుసు, పోలీస్ వాళ్ళకి తెలుసుకోవాల్సిన నీడ్ లేదు కదండి. సో యాజ్ ఎ కామన్ గర్ల్గా నేను వెళ్ళి ఇవ్వటం జరిగింది. నాకు చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి తీసుకొచ్చి నుంచోబెట్టారండి. దట్స్ హ్యాండ్స్ ఆఫ్. భారతి గారికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చినాయి ఇప్పటి వరకు? ప్రపోజల్స్ అంటే డైరెక్ట్గా చాలా తక్కువ అండి. నార్మల్గా కమెంట్స్లో వీటిల్లో పెడుతూ ఉంటారు లవ్ యూ అని చెప్పేసి. దట్స్ రాంగ్ ఐ థింక్ సో. ఎందుకంటే చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? ఏం లేదండి, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు అంతే. అమ్మాయిగా మీకు ఒక గర్వం అనేది వస్తుంది కదా, అబ్బా నాకు ఎంతమంది ప్రపోజ్ చేస్తున్నారా ఇట్లా? లేదండి, లేదు అట్లాంటి కౌంటింగ్స్ అలాంటి గర్వాలు అట్లాంటివి ఏం లేవు. మీరు ఎవరైనా ప్రపోజ్ చేశారు ఎవరైనా? లేదండి, లేదు లేదు లేదు. ఇన్ని ఇయర్స్ అయిందండి చేయకుండా ఉంటారు, ఎవరొకరు చేసి ఉంటారు కదా మీరు? చేసే అంత ఎవరికి అనిపించలేదు. అంటే కెమెరా ఉందని చెప్పి మీరు కొంచెం నాట్ లైక్ దట్. ఉంటే ఉన్నది క్లియర్గా చెప్తాను. అంతెందుకు నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా నేను మా నాన్నగారికి వచ్చి మా అన్నయ్య మా నాన్నగారు ఇద్దరు ఉన్నప్పుడు చెప్తూ ఉంటాను అనమాట. వాళ్ళు డాడీ అని అంటారు. ఓకే, అంటే ఈ రోజుల్లో కూడా అలాంటి అమ్మాయిలు ఉన్నారు. యా, అంటే లైక్ మా నాన్నగారు ఏంటంటే ఏదైనా నుండి షేర్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ రావు అనేది. మా డాడీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ డే చెప్పిన నాకు మాట ఏంటి అని అంటే నేను ప్రతిదీ ఫోన్ చేసి డాడీ ఇక్కడికి వెళ్తున్నాను, డాడీ అక్కడికి వెళ్తున్నాను, ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అని చెప్పేసి చెప్పేదాన్ని. సో మా డాడీ ఏమనేవాళ్ళంటే, నువ్వు ఇన్నిసార్లు నాకు ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఎటైనా వెళ్ళాలి అని నాకు చెప్పాలి అనిపించింది అనుకో, అది కరెక్ట్ అని నీకు నువ్వు డిసైడ్ అయిపో. లేదు నాకు చెప్పడానికి భయపడ్డావే అని అనుకో, అది తప్పు చేస్తున్నావు అని నీకు నువ్వే ఆలోచించుకో. ప్రతిదీ నువ్వు కాల్ చేసి చెప్పాల్సినంత నీడ్ లేదు. యు గ్రోన్ అప్, మీ సెల్ఫ్ థింకింగ్ మీకు ఉండాలి అని చెప్పేసి అన్నారు అనమాట. ఓకే, ఫ్యూచర్లో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ అరేంజ్ అంటూ ఏం లేదండి, అరేంజ్ అవుతుంది ఖచ్చితంగా. బట్ ఆ అబ్బాయి గురించి అంతా తెలుసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం. పెళ్ళి కుదిరినా కానీ కొన్ని రోజులు ట్రావెల్ చేస్తా అంటారు? ట్రావెల్ అంటూ ఏం లేదు, అంటే ముక్కు మొహం తెలియని అబ్బాయిని ముందు తీసుకొచ్చి కూర్చోబెట్టేసి ఓకే అనగానే పెళ్ళి తాళి కట్టించుకోవడం అంటే లైక్ నాకు కూడా కొన్ని థాట్స్ ఉంటాయి కదా, తర్వాత విడిపోయే దాని బదులు ముందే తెలుసుకొని. ఒక 2 థాట్స్ అయినా చెప్తారా? ఒక 2 ఏమన్నా? థాట్స్ అంటే ఏం లేదండి, డెడ్ హీ అంటే నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారా, లైక్ అమ్మాయిలకి ఒక రెస్పెక్ట్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. లైక్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నారో అంతేగా నా ఫ్యామిలీకి కూడా ఇవ్వాలి, నేను అంతే ఇస్తాను. ఎందుకంటే బయట వాళ్ళకే మనం మీరు గారు ఇవన్నీ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటాం. సో మన లైఫ్లో లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకోవటంలో తప్పేం లేదు కదా. ఇక్కడ వాళ్ళనే చేసుకుంటారు లేకపోతే ఎన్ఆర్ఐ అట్లా ఏమన్నా? అలా ఏం లేదండి, ఇక్కడే. అమ్మ నన్ను వదిలి వెళ్ళలేను. ఫస్ట్ మీకు మీ యూట్యూబ్ శాలరీ వచ్చింది, దాంతో మీరు ఏం చేస్తారు ఫస్ట్ వచ్చిన శాలరీతో? అమ్మవారి బోనాల సాంగ్కే నేను అవి పెట్టాను. ఫస్ట్ నాకు వచ్చినాయి. 20,000 సరిపోతుందా? చాలా. ఆ అమౌంట్ దాంట్లో ఇన్వెస్ట్ చేశాను. ఏమన్నారు డాడీ మమ్మీ ఏమన్నారు ఇట్లా వచ్చినప్పుడు? చెప్పాను కదండి, నాతో పాటు షూట్కి మా ఫ్యామిలీ అంతా వచ్చారు. నేను అడిగిన ఫస్ట్ యూట్యూబ్ నుంచి రెవెన్యూ వచ్చినప్పుడు ఏమన్నారు మమ్మీ? లిటరల్లీ నాకు మొన్న షూట్ జరిగింది, మొన్నే పడినబట్టే వేరే వాళ్ళకి కొట్టేసాము, అయిపోయింది, అక్కడతోనే స్టాప్ అయిపోయింది. అంటే ఎక్కువ షార్ట్లు పెడుతున్నారు మీరు ఎక్కువ? అవునండి. వీడియోస్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు ఎక్కువ?
వీడియోస్ ప్లాన్ అంటే చాలా మంది వ్లాగ్స్ చేయొచ్చు కదా, వ్లాగ్స్ చేయొచ్చు కానీ చాలా మంది అడుగుతున్నారు. చెప్పాను కదండి, మా బాల్కనీ టూర్ అని చెప్పి ఒకటి చెప్పినందుకే మా అన్నయ్య వాళ్ళు ఏం నీకు పిచ్చి పరాగాస్టిక్ ఎక్కింది, రేపొద్దున బాత్రూమ్ టూర్, బెడ్రూమ్ టూర్ ఇవన్నీ చేస్తావా అని చెప్పేసి. లైక్ నాకేంటంటే ఒక అకేషన్ లైఫ్ లాంగ్ ఉండిపోవాలి మనకి అన్నట్టుగా నేను చేసుకుంటాను అంతే. ఒకసారి ఈ వ్లాగ్స్ అన్ని చూసి నేను అట్లా ట్రై చేసినందుకే మా అన్నయ్య వాళ్ళంతా నవ్వారు. అంటే ఒక పెద్ద ఇల్లు ఉండి నువ్వు ఒక టైప్ ఆఫ్ డెకరేషన్ చేస్తే ఒక అందం, చిన్న దాంట్లో ఏం చేస్తున్నావు అదంతా క్లమ్జీగా ఉంది అన్నట్లుగా అన్నారు అంతే. బట్ దే ఆల్వేస్ సపోర్ట్ మీ వాట్ ఎవర్ ఐ డూ. పేరెంట్స్ అందరికి సపోర్ట్ చేస్తారండి. ఓన్లీ పేరెంట్స్ కాదు, అంటే మనం ప్రతి వాళ్ళలో అమ్మ నాన్న అనేది ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. అన్నయ్యలు మనకి సపోర్ట్ చేస్తారు, వదిలి సపోర్ట్ చేయాలని లేదు కదండి. బట్ నా లైఫ్లో నేను ఒక అదృష్టవంతురాలిని. అందరూ పెద్దొదిన, చిన్నొదిన, అక్క వాళ్ళ హస్బెండ్, బావ వాళ్ళ పిల్లలు అందరూ నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సినిమా ఆఫర్లు అయినా పెద్ద ఆఫర్లు వస్తాయి, మంచి క్యారెక్టర్స్ ఉంటే చేస్తాను. అంటే ఓన్లీ శారీలోనేనా లేకపోతే ఇంకా వేరే వర్క్ ని బట్టండి. లైక్ శారీస్ అనగానే లైక్ చాలా మంది కూడా ఈవిడ శారీస్లోనే ఉన్నారు, ఇప్పుడు సినిమాకి వెళ్తే డ్రెస్సెస్ చేంజ్ అవుతాయనంటే, లైక్ డ్రెస్సెస్కి వెళ్ళినా జీన్సెస్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా అమ్మాయి అనేదానికి ఒక లెవెల్ అనేది ఉంటుంది. ఎక్స్పోజ్ లాంటివి చేయకుండా మన వేలో డ్రెస్సింగ్ మనకుంటే ఎవరు మనని వేలెత్తి చూపారు అనేది నాది. అంటే కొంతమంది ఏమంటున్నారంటే యాక్సిడెంట్ అయింది కదా మీకు, సో యాక్సిడెంట్ తర్వాత నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ట్రెడిషనల్గా అయ్యారు, కొన్ని ఇష్యూలు ఉన్నాయి. నథింగ్ దట్, నాకు ఇప్పటి వరకు ఒక కమెంట్ రాలేదు. నో అంటే నాకు పెట్టారు కొంతమంది అడగమని. ఓకే, బట్ ఎవరు అడగమన్నారు, వాళ్ళే వచ్చి అడిగితే బాగుండు. బట్ అదొకటి ప్రూఫ్ ఉండి నన్ను అడిగితే బాగుండేది, ఎందుకంటే నాకెవరు అలా పెట్టలేదండి. ఎన్ని మంత్స్ అండి మీరు ఎన్ని మంత్స్ సఫర్ అయ్యారు యాక్సిడెంట్ అయినప్పుడు? చాలా మంది ఒక 3 months వరకు లగలేనని అనుకున్నారు. అమ్మవారి దయ వల్ల, బాబా దయ వల్ల ఒక 15 daysలో నేను క్యూర్ అయిపోయాను. తర్వాత మళ్ళీ మీరు వర్క్కి వెళ్ళడం అది ఎన్ని మంత్స్ పట్టింది మీరు? 15 రోజులు 16 రోజులు బెడ్ రెస్ట్లోనే ఉన్నానండి. మా చిన్నన్నయ్య వీళ్ళందరూ నాకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తీసుకురావటాలు. సో ఓన్లీ ఆన్ జ్యూసెస్లోనే ఉన్నాను నేను. ఓకే. ఇంకా తర్వాత 15 రోజులు 16 రోజుల తర్వాత నవరాత్రులు జరుగుతున్నాయి. ఇంకా తర్వాత వెళ్ళి అమ్మవారికి కుంకుమ పూజ, మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టిన దాంట్లోనే కుంకుమ పూజ చేసేసి ఇంకా అక్కడి నుంచి బ్యాక్ టు వర్క్. మీ ఫ్యామిలీలో మీకు బాగా క్లోజ్ ఎవరండి? లాస్ట్ భరత్ అన్నయ్య. అంటే మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా అన్నయ్య. మమ్మీ డాడీతో రేపు తక్కువ మీకు? ర్యాపో అంటూ ఏం లేదు, లైక్ ఈ పిచ్చి పిచ్చి జోకులు ఇవన్నీ కూడా అమ్మ నాన్నతో షేర్ చేయలేం కదండి. అన్నయ్యతో అయితే అరే ఇలా జరిగిందిరా అలా జరిగిందిరా అని చెప్పేసి ఫుల్ సపోర్ట్ మీకు, చాలా ఇంట్లో మొత్తం సపోర్ట్. ఇంట్లో కానీ మీరు ఎవరైనా నాన్న నాకు ఇట్లా ఈ అబ్బాయి నచ్చాడు, ఈ అబ్బాయి తను పెళ్లి చేసుకుంటాను మీరు వెళ్ళి అడిగినా వాళ్ళు? అడిగాను అనుకోండి, ఖచ్చితంగా లాక్ ఒకటి కొడతారు. మీకు సపోర్ట్ కదండి, మీ గురించి కదా వాళ్ళకి తెలుసు. అది తెలుసున్నప్పుడే నేను చెప్పేస్తాను కదా, ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా నచ్చినప్పటికీ వెళ్ళి నేను ముందే చెప్తాను కదా. సో లవ్ మ్యారేజ్ అసలు సమస్య లేదు అసలు? సమస్య అంటే వాళ్ళు ఒప్పుకుంటే ఓకే, లేదంటే లేదు. కాకపోతే అమ్మా నాన్న చూసిన వాళ్ళనే నేను చేసుకుంటాను. మీ కాలేజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, మీ వీడియోలు కొన్ని కామెంట్లు చూసాను నేను. ఎప్పుడైనా సరే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేదాన్ని, ఇప్పుడేంటి ఇట్లా అయిపోయావు, వీడియోలు అవి పెడుతున్నావు, గుడ్ టు సీ యూ అని చాలా మంది కామెంట్లు పెట్టారు. టచ్లో ఉన్నారా మీతో మీ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు? అందరూ కాంటాక్ట్లోనే ఉన్నారండి. ఫేర్వెల్స్ అవి అట్లా ఏం లేదండి, నార్మల్గా ఎవరైనా బర్త్డేస్ ఆ టైంలో కలుస్తూ ఉంటాం. ఓకే, ఖచ్చితంగా. ఎవరైనా ఒక ఫ్యాన్ని మీరు మీట్ అయ్యారు ఎవరైనా? నా లైఫ్లో మెయిన్ థింగ్ ఏంటంటే రౌతు సింహాచలం గారు అని చెప్పేసి వైజాగ్లో ఉంటారు. ఓకే ఓకే. ఆవిడ చూసారా? చెప్పండి చెప్పండి. ఆవిడ ఎంత ఫ్యాన్ అంటే ఆవిడ పిల్లల ఫంక్షన్ నేను రావటం లేట్ అయిందని చెప్పేసి డేట్ చేంజ్ చేసేసుకున్నారు. ఓకే, మీకు ఎట్లా పరిచయం ఆవిడ మీకు? ఆవిడ నాది టిక్టాక్ దగ్గర నుంచి కూడా ఒక ఫ్యాన్ అన్నట్టుగా నాకు కమెంట్స్ అవన్నీ పెట్టేవాళ్ళు. నేను ఒక పర్సన్ ట్రస్ట్ చేయాలంటే నాకు చాలా టైం తీసుకుంటాను, నేను అంత తొందరగా ఒక పర్సన్ నేను నమ్మను. సో ఆవిడ నాకు టిక్టాక్ పోయింది. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది ఎలా ఉంటారంటే మీ ఫ్యాన్ మొత్తం అంతా మీ ఏమంటారు ఫేమ్ అదంతా పోయిన తర్వాత మళ్ళీ మీ మొహం చూసేవాళ్ళు కూడా ఉండరు. లైక్ ఆవిడ టిక్టాక్ వెళ్ళిపోయిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ అసలు అప్పటికి లేదు. సో ఆవిడ నన్ను పట్టించుకోవాల్సిన నీడి లేదు. ఇన్స్టాగ్రామ్లో పెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆవిడ మొక్కుకున్నారు, అమ్మవారికి మొక్కుకున్నారు, నాకు తగ్గితే అమ్మ మీకు కొబ్బరికాయలు కొడతాను, ఇలా మొక్కు తీర్చుకుంటాను అని చెప్పేసి మొక్కుకున్నారు. సో ఆవిడ కాంటాక్ట్ లేదు, నాకు కాంటాక్ట్ నెంబర్ చాలా రేర్గా ఇస్తూ ఉంటాను నేను. సో ఒక 1 year ముందు నుంచి నేను ఆవిడకి కాంటాక్ట్ అయ్యాను, మాట్లాడుతూ ఉన్నాను.
ఆవిడ వాళ్ళ పిల్లల ఫంక్షన్కి నన్ను ఇన్వైట్ చేశారు. వెళ్ళినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసి లైక్ అంటే ఎంత ఇష్టం అంటే నేను ఆవిడకి లైక్ ఒక ఫంక్షన్ మనం జరుగుతుంటే మన పిల్లలు హైలైట్గా కనిపించాలని మనం అనుకుంటాం. సో నాకు అక్కడ ఆవిడ పెట్టిన చీర వాళ్ళ పిల్లలకి ఎంత కాస్ట్లీ శారీ అయితే తీసుకున్నారో నాకు ఆ చీర పెట్టారు. ఓకే, అంటే వాళ్ళ పిల్లలతో నన్ను సమానంగా ట్రీట్ చేశారు ఆవిడ. అది చాలు నాకు. మీకు ఏమనిపించింది అప్పుడు ఫ్యాన్ చూసినప్పుడు? అంత హార్ట్ఫుల్గా ఉన్నారు కదా ఆవిడ. అంటే హార్ట్ఫుల్గా అంటే చెప్పాను కదా నేను అంత తొందరగా ట్రస్ట్ చేయను అని చెప్పేసి. ఆవిడ అన్ని ఇయర్స్గా ఆవిడ లవ్ సేమ్ అలానే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. యాక్చువల్లీ ఆవిడ చదువుకోలేదు. ఓకే, కానీ ఆవిడ ఇష్టంతో ఎడిటింగ్ నేర్చుకున్నారు. నా ఫొటోస్ ఎడిట్ చేస్తారు, సాంగ్ లిరిక్ అవి ఫాంట్తో పెట్టి మరీ చేస్తారు. ఐ ఫెల్ సో హ్యాపీ. ఎందుకంటే ఆవిడ నా లైఫ్లోకి రావటం నాకు అదృష్టంగా అనిపించింది లిటరల్లీ. ఎందుకంటే మనకంటూ లవ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కానీ ఆవిడ ఏ స్వార్థం లేకుండా, ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నాతో ఇప్పటికీ ఉన్నారు, ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నారు. నా బర్త్డేకి ఆవిడకి ఏం తెలియకపోయినప్పటికీ నాకు ఇంటికి బొకే పంపించారు, బొకే విత్ కేక్. ఓకే ఓకే, నేను లిటరల్లీ చాలా షాక్ అయ్యాను. అంటే మనకు కూడా ఒక ప్లేస్కి ఇట్లా పంపించాలంటే చాలా కాంటాక్ట్స్ మనం ఎత్తుక్కుంటాం. ఆవిడ ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంటే నాకు ఎగ్జాక్ట్ చాలా. సో అప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడే నా మొక్కు కూడా తీర్చారనమాట అక్కడ. మీకు డైరెక్ట్గా ఎవరైనా అరే మీరు ఎంబీసీ వ్లాగ్స్ భారతి గారు కదా అని ఎవరైనా ఫోటోలు అవి అడిగారు? మీకు ఏమనిపించింది అట్లా అడిగింది? నాన్నగారితో బయటకు అంటే ఒకసారి ఆర్టీఓ డ్రైవింగ్ ట్రాక్కి మా నాన్నగారితో వెళ్ళాను. అక్కడ చాలామంది అడిగారు. అక్కడ నార్మల్గా ఎటైనా బయటకు వెళ్తూ ఉంటే అడుగుతూ ఉంటారు. ఓకే, అలవాటు అయిపోయింది మొత్తం ఇంకా. అంటే మంచిగా అడుగుతారు. నాకు ఆ ఫీల్ అనేది బాగా నచ్చుద్ది. ఫస్ట్ అడిగిన వాళ్ళు గుర్తున్నారా మీకు? ఇంకా ఫస్ట్ అంటూ ఏం లేదండి, చాలా తక్కువ బయట వెళ్ళటం నేను. మరి ఇంకా ఎట్లా లవ్లో పడతారండి మీరు? బయటకి అడిగి వెళ్ళకుండా మిమ్మల్ని ఎవరు? ఇప్పుడు నా వర్క్కి నేను ఒకదాన్నే వెళ్తానుగా. ఎక్కడ ఓన్ డ్రైవింగా? ఇప్పుడు సెల్ఫ్ డ్రైవింగేనండి. ఆఫీస్లో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారండి? మీరు సెలబ్రేట్ అయ్యారు కదా, వాళ్ళు ఇదివరకులా ఉండేలాగా ఓ భారతి అది చేయి ఇది చేయి అంటున్నారా లేకపోతే? లేదండి, వాళ్ళు ఎప్పుడు పర్సనల్వి ఎప్పుడు పట్టించుకోరు. ఆన్ స్క్రీన్ ప్రజెంటింగ్ ఎలా ఏంటి అనేది పట్టించుకుంటారు. ఇప్పుడు కొంచెం సెలబ్రేట్ అయ్యారు మీరు అన్న ఫీల్ వచ్చింది వాళ్ళకి బాగా? సెలబ్రిటీ అనేది ఎవరు ఫీల్ అవ్వరండి యాక్చువల్లీ. ఎందుకంటే వి వర్క్ టుగెదర్. ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ అనేది అసైన్ చేసినప్పుడు అది కరెక్ట్గా మనం వర్క్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరిని ఎవరు ఇట్లా ఇది రెస్ట్రిక్ట్ చేయరు. మా ఏదైతే మేము వర్క్ చేసే ప్లేస్ ఉందో దే ఆల్వేస్ సపోర్ట్ అస్. ఓకే, అంటే కొత్త వాళ్ళని కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికే ట్రై చేస్తారు. కానీ వీళ్ళు ఫేమ్ వస్తుంది వీళ్ళని తీసేయాలి అని ఎప్పుడు నెగిటివ్ థాట్స్ అయితే లేవు. భారతి గారు, మీరు వీడియోలు అవి చేస్తున్నారు కానీ మీ చాలామంది తెలియని విషయం ఏంటంటే మీరు ట్రాక్టర్లో కూడా బాగా నడుపుతారంట కదా? అంటే ఫిదా సినిమాలో సాయి పల్లవి టైపు ఏంటి మీరు దున్నుతుంటారా? లేదండి, ట్రాక్టర్ డ్రైవ్ చేయడం వచ్చు వితౌట్ ట్రక్తో ఎప్పుడైతే ట్రై చేయలేదో. చిన్నప్పుడు నాన్నగారు పొలం దున్నుతున్న టైంలో మేము మంచిగా ఎక్కి కూర్చునే వాళ్ళం అనమాట. సో మా పెద్దక్క నేను మా ఇద్దరికి కూడా నాన్నగారు నేర్పించారనమాట. ఓకే, అన్నయ్యలకు రాదు? అన్నయ్యలు కూడా వచ్చు. అంటే లేడీస్కి నేర్పించడం చాలా గొప్ప కదా అన్నట్లుగా నేను చెప్తున్నాను. ఫిదా సినిమా గుర్తొస్తుంది. ఓకే సార్, సాయి పల్లవి. సో ఇన్ని ఇయర్స్ తర్వాత నేను మా నాన్నగారిని ఎక్కించుకొని డ్రైవ్ చేయడం ఐ ఫెల్ గుడ్. ఓకే, చాలా ట్రాక్టర్ నేర్పించారు, మీరు కార్లో తిప్పుతున్నారు ఆయన? అంటే చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు కార్లోనే మమ్మల్ని. ఎట్లా అండి ఆయన? అంటే ఫార్మర్ అన్నారు కదా, ఎట్లా పొలాలు అవి బాగున్నాయా? ఉండేవండి, తాతగారికి ఎక్కువ ఉండేవి. సో మా నాన్నగారు వాళ్ళు మొత్తం 14 మంది. ఓకే, సో అందరూ బాబాయ్లు పిన్నులు అందరూ టచ్లో ఉన్నారండి అందరూ? వాళ్ళందరూ ఏమంటున్నారండి మీరు సెలబ్రేట్ అయ్యారు కదా? అంటే ఫీల్ గుడ్ అండి. అంటే ఏమనేది ఇట్లానే అంటూ అంటే ఒకళ్ళు అంటారు కదా మనకి ఎందుకు వీడియోలు అవి పెళ్ళి అవ్వాల్సిన అమ్మాయి? లేదండి, లేదు. అంటే ఏదైనా బ్యాడ్ కంటెంట్ నేను పోర్ట్రేట్ చేస్తుంటే మేబీ అనేవాళ్ళు, అమ్మమ్మ తాతయ్యలు అంటే వాళ్ళు అంటుంటారు కదండి. దే ఫీల్ గుడ్ మా మనవరాలు అని చెప్పేసి చూపించుకుంటారు. ఓకే అండి, చాలా మాతో చాలా విషయాలు షేర్ చేస్తున్నారు మీరు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, పిలవగానే వచ్చినందుకు థ్యాంక్ యూ. చూసారు కదా మన ఎంబీసీ వ్లాగ్స్ భారతి గారి మనోగతం, ఆవిడ మొత్తం అన్నీ షేర్ చేశారు. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్.